దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష, ఈ ఫ్లై యాష్ క్యామ్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష. ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష, నో ప్రాబ్లం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా, మరి జిఎస్టీ బిల్లు దానికి ఉండదు, నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నాడు. నేను జిఎస్టీ బిల్లు అడుగుతలేను అధ్యక్ష, దాని వేట్ వే బిల్ అడుగుతా ఉన్నాను. ఆ వేట్ వే బిల్ లేకుండా అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష, ఇది వాళ్ళ పర్మిట్ బిల్. దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది దీంట్లో చెప్పకుండా, దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష, 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి, 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి, 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వేటు వీలు పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్, దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష లారీలు మేము హుజరాబాద్లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష, మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష, 2 లారీలని సీజ్ చేస్తారు, 11 లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష. మరి ఈ 11 లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లీస్ట్ పెట్టిరని అడిగితే ఇవాళటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చేయలేదు? దీని వెనుక మతలబ్ ఎవరిది ఉంది? దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది? ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పాడు చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష, మంత్రి గారు హుజరాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి హుస్నాబాద్ నుంచి తీసుకుపోయాడు అధ్యక్ష. ఇది నిజమా కాదా? దీంట్లో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఇస్ ఇస్ నాట్ ట్రూ, యు ఆన్సర్. ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు. ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇక ఎక్సర్సైజ్కి నేను మాట్లాడనక ఇవ్వండి అధ్యక్ష, నేను మాట్లాడనకి అంటే రాజా నేను మాట్లాడక నువ్వు చెప్పు, నీ క్లారిఫికేషన్ నువ్వు చెప్పు, నాకు అభ్యంతరం. ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష. హలో అధ్యక్ష, భయపడతా అధ్యక్ష, సోదరుడు మాట్లాడే దాంట్లో పూర్తి అబద్ధం అధ్యక్ష. దయచేసి చెప్తా ఉన్నా, ఒక నిమిషం పూర్తి వినాలి. మీరు చెప్పినప్పుడు నేను విన్నా, మీరు వినాలి. సార్ రామగుండం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం, రామగుండం పేరు పెట్టి కాబట్టి నేను మా జవాబు ఇస్తున్నా అధ్యక్ష. రామగుండంలో సార్ మేము పుట్టిన అక్కడ సార్, నా చిన్ననాడు నేను చూస్తున్నా అక్కడ పవర్ ప్లాంట్లోకి వెళ్ళి యాష్ వస్తే పూర్వం అధికారులే బయటికి తీసుకొచ్చి పొలాలలో అక్కడిక్కడ బత్మాలు వేసేటోళ్ళు అధ్యక్ష. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చినాక ఈ పాన్ యాష్లు ఏవైతే ఉన్నాయో రోడ్లలో దీంట్లో బట్టి దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ వాళ్ళు వాడుతూ ఉంటే దానికి ఉచితం కాదు అధ్యక్ష, దానికి టెండర్లు పెట్టి దాన్ని వాళ్ళు నేషనల్ హైవేస్కి వాడుకోవడానికి, తర్వాత స్థానికంగా ఇటుక పెట్టెలు తయారు చేయడానికి వాడుకునేదానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో స్థానికులకు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి అలవాటు ప్రాక్టీస్ ఉండేది. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, గత 10 సంవత్సరాల ముందు
ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నాడు సోదరుడు, ఆయన ఇది నిజం తెలుసుకోవాలి. 10 సంవత్సరాల ముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకుల్లో టెండర్లు లేవు, అక్కడ ఏది లేదు, ఎవరు పెడితే ఎన్ని మిషన్లు పెట్టారు, వేల కొద్ది లారీలు పోయినాయి. దాని మీద మేము పోరాటం చేసాం అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా అధికారితో మాట్లాడితే ఆడ సిస్టమేటిక్గా అయింది. ఆ నేషనల్ హైవేస్ పోయేటువంటి టెండర్లు ఉంటాయి, అవి మాత్రమే పోతా ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే ఇటుకే పెట్టలు తీసుకుపోతారో వాళ్ళు మాత్రమే పోతా ఉన్నారు. దాని మీద 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ జరిగినాయి, మంత్రి అది అని చెప్పి మాట్లాడుతుంటే ఇది పూర్తి సత్యదూరం అధ్యక్ష. దీనిలో పూర్తి సత్యదూరం అని చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే రోజువారీగా చేసుకునే పని. ఒకవేళ నిజమేది ఉంటే మొన్నటి వరకు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, వారు అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ శాసనసభ్యుల మరి ఎవరో మాట్లాడింది. అనేక మంది విలేకరులు ఆ రోజు పేపర్లలో వచ్చింది వాళ్ళ నాయకుల మీద. ఆ రోజు జరిగింది అధ్యక్ష, ఆ రోజు ఇల్లీగల్గా జరిగినాయి. ఈ రోజు దారి మళ్లించడం, దానిపై మాట్లాడడం రామగుండంలో జరుగుతుందని చెప్తా ఉన్నారు. నేను స్వయంగా చెప్తున్నా అధ్యక్ష, దాంట్లో ఒకవేళ దాంట్లో ప్రొడక్షన్ వచ్చేటువంటి యాష్ని బయటికి తీయడం ఆపేస్తే ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోతాయి. ఇవాళ పవర్ ప్లాంట్లు బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పొల్యూషన్ జమ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లో. మీరు అంటున్నది అయితే ఓవర్లోడ్ పోతా అంటున్నారో దానిపై ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ దీని మీద తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండు అధ్యక్ష. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాష్ని లేపొద్దని నేను అంటలేను అధ్యక్ష. నేను అడిగేది ఒకటే జవాబు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతుర్రు అనేది నేను అడిగే జవాబు. రోజుకి 300 లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి. నా జవాబు అదే. నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఓవర్లోడ్ మొత్తం 300 లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష. ఓవర్లోడ్ అనేది పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష? 16 టైర్లు ఉన్న లారీలకి 34 టన్నులు మాత్రమే పోవాలి. మరి అట్లాంటిది 76 టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష? రోజుకి 300 లారీలు పోతున్నాయి, 1-2 లారీలు కాదు అధ్యక్ష. ఇక అయిపోయింది, మంత్రి గారు చెప్తారు, లీవ్ ఇట్ అధ్యక్ష.